ఆడవాళ్ళని వీళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు. అటు మలై కాదు, ఇటు చైనీస్ కాదు. The ladies of Peranakan ladies, they are all considered as very powerful. ఈవిడ ఒకటి ఇస్తే ఆయన రెండు ఇవ్వాలన్నమాట. Peranakans, they are a quite unique ethnic community. Peranakan ani. Peranakan ante the meaning of Peranakan is locally born. అది మలేలో అది స్టార్ట్ అయ్యేది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, చైనా వాళ్ళు బిజినెస్ కోసం వచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఎలా ఉండేదంటే విత్ ద విండ్ దే యూస్ టు కమ్. ఇక్కడ బిజినెస్ చేసుకున్నాక మళ్ళీ వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు ఏదో ఈ రోజుల్లో ఫ్లైట్ ఎక్కేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కాదు. దే హ్యావ్ టు వెయిట్ ఫర్ సర్టెన్ టైడ్ అండ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ టు గో బ్యాక్ టు చైనా. ఈలోపల మళ్ళీ ఇక్కడ ఇంకో బిజినెస్ కోసం వచ్చారు కదా, ఇంకొక ఆపర్చునిటీ దొరికింది అనుకోండి, ఇక్కడే ఉండిపోయేవాళ్ళు. ఇలా ఉండిపోయి ఏళ్ళకేళ్ళు గడిచిపోయేది. అప్పుడు వీళ్ళు బిజినెస్ కమ్యూనిటీ కింద చూసి మలే వాళ్ళని ఆడవాళ్ళని వీళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు, చైనీస్ మగవాళ్ళు చేసుకునేవాళ్ళు. సో మలే చైనీస్, Malay mother, Chinese father, that used to be a unique community. They are called Peranakans, that's locally born. The meaning is locally born. వాళ్ళు చాలా యునిక్ కస్టమ్స్, వాళ్ళందరివి కూడా చాలా కుజిన్ వాళ్ళది చాలా యునిక్. అటు మలే కాదు, ఇటు చైనీస్ కాదు, అది కాంబినేషన్ అనమాట. విత్ ద కాంబినేషన్ ఇక్కడ మీకు చెప్పాలంటే కనుక లేడీస్ దే యూస్ టు బి క్వైట్ పవర్ఫుల్. కానీ బయట ఎక్కడ కనిపించేవాళ్ళు కాదు. అంటే బయటకు వచ్చి ఏదో అథారిటీగా కనిపించడం అలా కాదు. బట్ ఇన్ ద ఫ్యామిలీ లేడీస్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్గా ఉండేది వాళ్ళ మాట కానీ వాళ్ళది. ఎందుకంటే అక్కడ లోకల్గా ఆడవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి సపోర్ట్గా ఉండేవి. సో వాళ్ళకి అక్కడ సో దట్ ఇన్ ద యునిక్ కల్చర్ that the ladies of Peranakan ladies, they are all considered as very powerful. వాళ్ళ దగ్గర ఎంత వాళ్ళకి పెళ్ళికి వాళ్ళకి మాట్లాడుకునేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళు బిజినెస్ వాళ్ళు కదా, సో బిజినెస్ డీలింగ్ అనమాట. మా అమ్మాయిని ఇస్తున్నావు, నువ్వు ఏమిస్తున్నావు అని. ఏమిస్తున్నావు అంటే వీళ్ళు ఫాదర్కి ఏదో ఇవ్వడం కాదు, ఆ అమ్మాయికి అనమాట. ఆ అమ్మాయికి గోల్డ్ ఇచ్చేవాళ్ళు, గోల్డ్ ఇంత, సిల్క్ క్లాత్ ఇంత, ఇలాగ లెక్క పెట్టి ఆ అమ్మాయికి ఇచ్చేవాళ్ళు. ఏంటంటే పెళ్ళయ్యే అమ్మాయి ఆ ఇంట్లోకి వెళ్ళేసరికల్లా ఆ అమ్మాయికి ఆ ఓన్ వెల్త్ ఉండేది, ఆ అమ్మాయి ఇన్వెస్ట్ చేసేది, ఆ అమ్మాయికి రైట్స్ ఉండేవి. మీరు సింగపూర్లో పెరానకన్ మ్యూజియం అని చెప్పేసి ఉంది. మీకు అందులో వెళ్ళారంటే కనుక ఇలా బ్లాక్స్గా ఉన్న ఒక చైన్ ఉండి బ్లాక్స్ అన్నమాట. ఒక వడ్డాణమే అనుకోండి, అలా ఒక ఇదన్నమాట, ఒక ఆభరణం ఆ అమ్మాయిది. ఏంటిరా అంటే పెళ్ళిలో అమ్మాయికి పెట్టేవాళ్ళుట. సో అబౌట్ నేను చూసిన దాంట్లో అబౌట్ 12-13 బ్లాక్స్ ఉన్నాయి ఇలాగా. ఒక్కొక్కటి కూడా మంచి వెయిట్ ఉంటాయి అవి. అంటే ఇది మామూలుగా నవ్వుతూ చెప్తారనమాట అక్కడ గైడ్. ఎప్పుడన్నా హస్బెండ్కి బిజినెస్లో డబ్బులు అయితే ఈవిడ ఒకటి తీసిచ్చేదిట, ఏంటి రిటర్న్ చేసేటప్పుడు 2 ఇవ్వాలి. సో అంటే ఆవిడకి వెల్త్ మరి ఆవిడ బయటికి వెళ్ళి ఏం చేయదు, బిజినెస్ డీలింగ్స్ అవన్నీ కూడా హస్బెండే చేస్తాడు, బిజినెస్ చేస్తాడు. ఈవిడకు ఉన్నది కాపాడుకోవాలి, ఈవిడికి మరి అది ఎలా పెరుగుతుంది అందుకని చెప్పేసి ఈవిడ ఒకటి ఇస్తే ఆయన 2 ఇవ్వాలన్నమాట. బిజినెస్లో అది బిజినెస్లో పెట్టి లాభం తెచ్చుకొని ఇవ్వాలి అలాగా. తర్వాత ఇప్పుడు మలే కల్చర్లో అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళదు, అబ్బాయి అమ్మాయి ఇంటికి వస్తాడు. అబ్బాయి అమ్మాయి ఇంటికి వస్తాడు. వచ్చినాక పెళ్లి తర్వాత మీరు కొన్నేళ్ల పాటు ఈ కొత్త దంపతులని పోషించడం అనేది ఆ ఎంటైర్ ఫ్యామిలీది, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీది. వాళ్ళు సెటిల్ అవ్వాలి. వాళ్ళు ఇప్పటికి కూడా చాలా యంగ్ ఏజ్లోనే పెళ్లి చేసేస్తారు అబ్బాయికి అమ్మాయికి. అబౌట్ 21
19, 20, I 21. మా పాప when she was in college, her friend got married, Malay girl. ఎందుకంటే ఏజ్ వచ్చేసింది అనమాట. ఆ అబ్బాయి వీళ్ళకి 2 years సీనియర్ అంతే. సో అలాగా ఈ రోజుకి కూడా అలాగే చేస్తారు. మరి వీళ్ళకి పెళ్ళైపోయింది, ఇంకా సంపాదించడం మొదలు పెట్టలేదు. మరి ఎక్కడుంటారు వాళ్ళు? ఎక్కడుంటారు అంటే వెళ్ళి ఇప్పుడు అమ్మాయి వైపు వస్తాడు అబ్బాయి అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉండాలని రూల్ లేదు. అమ్మాయికి అక్క, అన్న, పిన్ని, బాబాయ్ వీళ్ళు ఇలా ఒక 2-3 ఏళ్ళు వీళ్ళు అందరి ఫ్యామిలీస్లో తిరుగుతారు. సో అంత ఫ్యామిలీ అంతా కలెక్టివ్గా వీళ్ళు సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. ఈ లోపల వీళ్ళు ఉద్యోగాలు చేసుకొని కాస్త డబ్బు వెనకేసుకొని ఓ ఇల్లు కొనుక్కుంటారు. సో ఈ సపోర్ట్ సిస్టమ్ మొత్తం అంతా కూడా అనమాట వింతగా యూనిక్గా ఉన్నాయి. తర్వాత మేము నేర్చుకున్నాం అంటే ఇలా కూడా ఉంటుంది అనేసి. అందుకే నేను చెప్పాను కదండి, ట్రావెల్ ఇట్ రియల్లీ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు లెర్న్.